Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. కానీ ఈసారి సింపుల్గా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ ప్లీనరీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. పార్టీ ప్రతినిధుల సభగా బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేటువంటి అవకాశాలను పార్టీ పరిశీలిస్తుంది. ప్రధానంగా జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించేటువంటి యోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఈ నెల 25న తన పార్టీని ప్రకటించనున్నారు కవిత. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ వస్తున్నారు కవిత. పార్టీ ప్రకటన సందర్భంగా కవిత కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. కవిత కామెంట్స్ పైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడుతుంది. ఎప్పట్లాగే మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావంలో గులాబీ బాస్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే ప్లీనరీని సాదాసీదాగా నిర్వహించేటువంటి యోచనలో బీఆర్ఎస్ కనబడుతుంది. మొత్తం మీద ఒకవైపు కవిత పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ప్లీనరీ. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వేడిగా రాజకీయ ఉత్కంఠ మాత్రం అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్లో అందిస్తారు. సత్య, చెప్పండి, ఒకవైపు బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేటువంటి యోచనలో కనబడుతుంటే మరోవైపు కవిత కొత్త పార్టీకి సంబంధించిన సన్నాహాలకు మాత్రం పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, ప్రధానంగా ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 25 సంవత్సరాల వార్షికోత్సవం జరపనున్నారు. అయితే మొన్న జగిత్యాలలో జరిగినటువంటి ఏదైతే ప్లీనరీ మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ మాట్లాడిన తీరు కావచ్చు, అదంతా కూడా మరి బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత నూతన ఉత్సాహాన్ని అయితే నింపిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే మరి ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి సో ఈ ప్లీనరీ ఏదైతే 25 సంవత్సరాల వార్షికోత్సవ సభ ఏదైతే ఉందో అది కేవలం అంటే మరి భారీ బహిరంగ సభ కాకుండా చిన్న ఏదైతే ఈ తెలంగాణ భవన్లోనే మరి సమావేశం చేసుకొని అక్కడే కొంతమంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరినీ కూడా పిలిపించుకొని అక్కడే మరి కేసీఆర్ మాట్లాడే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ సభ స్టార్ట్ అవుతుందన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ సభలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలపైన, కొన్ని కీలక పార్టీలపైన, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రధానంగా కవిత పార్టీ పైన, కవిత రేపు పార్టీ ఓపెన్ చేయనుంది. రేపు కవిత బీఆర్ఎస్ పైన ఎలాంటి విమర్శలు చేయనుంది, బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లాంటి వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్ళనుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పటికే బీఆర్ఎస్ను చీల్చి చెండాడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పైన మరి ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా కేటీఆర్, అలాగే హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు కూడా ఎక్కడ కవిత పార్టీ పైన కానీ, కవిత పైన కానీ విమర్శలు చేయని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ ప్లీనరీలో ఏదైతే పెద్ద ఎత్తున ఇప్పుడు జరగబోయేటువంటి ఈ 27వ తారీఖు జరగబోయే సభలో ఖచ్చితంగా కవిత పైన మరి కొన్ని కామెంట్స్ చేసే అవకాశం ఉంది. ఆమె రేపు మాట్లాడే విధానం బట్టి, రేపు మాట్లాడే ఏదైతే ఆమె పార్టీ ఎజెండా కావచ్చు మొత్తం కూడా ఆ అంశాలపైన తీసుకుంటూ కూడా మరి ఆమె బీఆర్ఎస్ పార్టీన ఎలాంటి వైఖరి ఉంటుంది అనేది చూడాలి. సో ఆమె మాట్లాడిన దానికి మరి వ్యతిరేకంగా ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం ఈ సభలో ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆమె పార్టీ పెట్టిన తర్వాత కొంత ఇంకా ఘాటుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు మరి ఆమె పైన మాట్లాడకపోతే కావాలనే కవితతో పార్టీ పెట్టించారు కేసీఆర్ అనేది కూడా మరి ప్రజల్లోకి రాంగ్ ఇంటెన్షన్గా, రాంగ్ వే వెళ్తుంది కాబట్టి సో అవన్నిటినీ కూడా ఆమె పైన, దాంతోపాటు కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి అంశాలు ఇప్పుడున్నటువంటి ఆర్టీసీకి సంబంధించి సత్య కొంతవరకు అంటే ఒకవైపు కొత్త పార్టీ పెట్టేటువంటి కవిత కన్నా సో ప్రతిపక్ష బీఆర్ఎస్కి ఎక్కువ టాస్కులు కనబడుతున్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే కవిత ఆరోపణలు ఒకవైపు ఖండించడం, రెండో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తం అవడం, పూర్తి స్థాయిలో రీసెంట్గా కాళేశ్వరం అంశంపైన సానుకూలంగా వచ్చినటువంటి తీర్పు, ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎలాగ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే అవకాశం ఉండొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి పీస్ గోస్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా అంశాలు కొంత బీఆర్ఎస్కు ఇది ఉంది. దాంతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి అనేది కూడా స్పష్టమవుతుంది. మేలోనో లేకపోతే జూన్లోనో కంపల్సరీగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కొంత ప్రాతిపాదికన అంటే బీఆర్ఎస్ గ్రౌండ్లో మనం కొంత వర్క్ చేయాలి. గ్రామ కమిటీలు కావచ్చు, మండల
కమిటీలు అలాగే మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో మొత్తం గ్రామాల నుంచి అటు కార్యకర్తలను కొంత ప్రతిష్టంగా గట్టిగా చేయాలనేది కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి కొన్ని అంశాలపైన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే నీళ్ల గురించి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, దాని తర్వాత ఎత్తిపోతల పథకాల గురించి కావచ్చు, అన్ని అంశాలపైన కూడా పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం ఉంది. రైతు బంధు విషయంలో కూడా ఇప్పటికే మరి మొన్న కేసీఆర్ కామెంట్ చేసిన దాన్ని బట్టి చూస్తే అంటే 1 ఎకరానికి ఇయ్యడానికి ఒక నెలన్నర పడుతుంది. దాని తర్వాత మళ్ళీ 2వ ఎకరాకి దాదాపు నెలన్నర పట్టిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ అంశాలపైన కూడా మరొకసారి ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. రైతుల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని అటు బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీజేపీకి అసలు తెలంగాణ మీద ఏంటి, అసలు బీజేపీ స్టాండ్ ఏంటి, ఇటీవల కొంత ఏదైతే మరి బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా సమష్టిగా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్లీనరీలో, 25 సంవత్సరాల ప్లీనరీలో. కానీ సత్య కొంతవరకు ప్రధానంగా రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి జీవన్ రెడ్డికి ఇప్పటికే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కీలక బాధ్యతలు అప్పగించేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? డెఫినెట్గా అదే ఇప్పుడు కమిటీలు వేస్తారు ఖచ్చితంగా. గ్రామాల నుంచి కూడా గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా మొత్తం కూడా కమిటీలు వేసి దాంట్లో పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పార్టీని ప్రతిష్టాత్మకంగా ఎట్లా చేయాలి, ఎట్లా వచ్చే ఎలక్షన్స్లో 2029 ఎలక్షన్స్లో ఎట్లా పార్టీని మళ్ళీ విజయపదంలోకి నడపాలనేది ప్రధాన ఎజెండాగా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా పటిష్టమైనటువంటి ప్రణాళికలు చేసి ఆ రోజు చాలా కీలకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కేసీఆర్. ఎందుకంటే సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే రేపు ఏదైతే 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రస్థానం గురించి మాట్లాడుతారు, ఏదైతే 2021 తర్వాత వచ్చినటువంటి మొత్తం కూడా బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ గురించి, సో అప్పటి ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రస్తుత సిచ్యువేషన్ దాకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కాంగ్రెస్ విధి విధానాలు కావచ్చు, కాంగ్రెస్ చేసినటువంటి తెలంగాణకు చేసినటువంటి ఏదైతే గ్యారంటీల విషయాల్లో కావచ్చు, ఇవి వాటిపైన మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే బీజేపీ వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత పైన ఎట్లాంటి కామెంట్ చేయనున్నారు కేసీఆర్, నిజంగా మరి కామెంట్ చేస్తారా లేకపోతే మరి వదిలేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వేరే పదంగా అంటే కవితకు కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. కవిత మాత్రం ఇప్పటికే మరి బీఆర్ఎస్ పైన ఖచ్చితంగా మరి గన్ను ఎక్కిపెట్టి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఆ సభలో ఈ 25 సంవత్సరాల సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, కవిత పైన ఏం మాట్లాడతారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మొత్తం కూడా అందరూ రాజకీయ వర్గాల్లో రాజకీయ నాయకులు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చూడాలి సిరాజ్ మరి ఏం మాట్లాడతారు ఏంటి అనేది. ఎస్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. సింపుల్గా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ ప్లీనరీ ఉండేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. అయితే పార్టీ ప్రతినిధుల సభగా బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేటువంటి అవకాశాలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. దీంతో పాటుగా జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించేటువంటి యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో బీఆర్ఎస్ కనబడుతుంది. అయితే ఈ నెల 25న తన పార్టీని ప్రకటించనున్నారు కవిత మరోవైపు. సో ఇప్పటికే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు కవిత. పార్టీ పరంగా పూర్తి స్థాయిలో ప్రకటన చేయడంతో పాటుగా బీఆర్ఎస్ పైన కూడా ఆరోపించేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. కవిత కామెంట్స్ పైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. ఎప్పట్లాగే మౌనంగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనేటువంటి భావంలో గులాబీ బాస్ ఉన్నారని చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఓవరాల్గా కవిత పార్టీ ప్రకటన సందర్భంగా ఎలాంటి కామెంట్ చేస్తారు, సో తొలిసారిగా కేసీఆర్ కవిత పైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.